చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అడుగడుగునా అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు సమావేశాలకు సైతం అయ్యన్న దూరంగా ఉన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ పంచాయతీరాజ్ సమావేశాలకు సైతం గైర్హాజరయ్యారు. చంద్రబాబు తుని బహిరంగ సభకు సైతం మొహం చాటేశారు. ఇక పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని తనకు ముందుగా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు. కార్తీక్, బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఉత్తరాంధ్రలో బీసీ నేత అయిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు నాయుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 3 నెలల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించడానికి అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ అడుగుతున్నప్పటికీ కూడా కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారు. తనకు పార్టీలో అడుగడిగిన అవమానం జరుగుతుందనే అభిప్రాయాన్ని అయితే అయ్యన్న పాత్రుడు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు సైతం అయ్యన్న పాత్రుడు దూరంగా ఉంటున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ సదస్సు పంచాయతీరాజ్ సమావేశాలకు సైతం అయ్యన్న పాత్రుడు గైర్హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భారీ బహిరంగ సభల్లో భాగంగా ఇటీవల కాలంలో తునిలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమావేశాలకు సైతం అయ్యన్న పాత్రుడు మొహం చాటేశారు. ఇటీవల కాలంలో మరొక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో దాడి వీరభద్రరావు చేరారు. ఆ సమాచారాన్ని కూడా అయ్యన్న పాత్రుడికి అందించకుండా అవమానపరిచారు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను అది ఇటీవల కాలంలోనే పార్టీలో కష్టపడుతున్న నాయకులకు అన్యాయం జరుగుతుంది, డబ్బున్న వారికే సీట్లు ఇస్తున్నారు, ఇటువంటి అంశాలన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు సమయం అడుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇదేనా పార్టీలో బీసీలకు ఇచ్చే మర్యాద అంటూ కూడా అయ్యన్న పాత్రుడు వర్గీయులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీకి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమలాంటి నేతలని నిర్లక్ష్యం చేస్తే ఇక ఎటువంటి సంకేతాలను మీరు బీసీలకు పంపిస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం బీసీలను వాడుకోవడమే తప్ప వారికి ఎటువంటి ప్రయోజనం జరగదు, ప్రయోజనం కూడా చేయరు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు సమయం అడిగితే ఎందుకు ఆయన సమయం ఇవ్వట్లేదు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పొమ్మనకుండాను పొగపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పార్టీలో ఉన్న బీసీలకు అనే అభిప్రాయం అయితే సర్వత్రా తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయ్యన్న పాత్రుడు ఇటీవల జరిగిన కీలకమైన సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ కేవలం తనకే కాదు తనలాంటి చాలా మంది బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతుంది అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పార్టీలో జరిగే పరిణామాల గురించి చర్చించేందుకు మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకపోతే ఇంకా పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? బీసీల నెత్తి మీద చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని ఉత్తరాంధ్ర ప్రాంతంలో తిప్పుడు బీసీలు గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు అనే అసంతృప్తిని కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. కార్తీక్. రైట్ స్వామినాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.